హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇంకొక మంచి రీజనింగ్ ప్రాబ్లంతో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 power 24 ఇంటూ 2 power 25 power 24. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మనం సింప్లిఫై చేస్తే అందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, దాని ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనేది మనం కనిపెట్టాలి. దానికి వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్పోనెన్షియల్ లా యూజ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 power 24 ఇంటూ 25 power 24 ఇలా ఉంది కదా. సో ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ మల్టిప్లై చేసి మనం చేయొచ్చు. 4 ఇంటూ 25 హోల్ టు ది పవర్ ఆఫ్ 24 ఇలా రాస్తాం. ఇలా రాసిన తర్వాత 4 ఇంటూ 25 అంటే వి గెట్ 100 పవర్ 24. 100 పవర్ 24ని 10 స్క్వేర్ పవర్ 24 అని రాయొచ్చు. పవర్స్ని మల్టిప్లై చేస్తే ఏ పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n, ఏ పవర్ m ఇంటూ n ప్రకారంగా 10 టు ది పవర్ 2 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 48. 10 టు ది పవర్ ఆఫ్ 48. జనరల్గా ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, పవర్ 48 ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 1 అంటే ఎంత, 10. 10 పవర్ 2 అంటే 100. 10 పవర్ 3 అంటే 1000. ఇలా చూస్తే 10 పవర్ 1 అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. 10 పవర్ 2 అంటే 3 డిజిట్స్ ఉన్నాయి. 10 పవర్ 3 అంటే 4 డిజిట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ ఇక 10 పవర్ 48 అంటే 49 డిజిట్స్ ఈ పర్టికులర్ నంబర్లో ఉంటాయి అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా మంచి రీజనింగ్ ప్రాబ్లం. అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.